పద్మిని. సో ఈ రోజు మనం వరంగల్ హైవేలో ఉన్నాము. వరంగల్ హైవే గట్కేసర్ టౌన్ దగ్గర ఉన్నాము. సో ఈ రోజు వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ ని మీకు పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మరి ఆ వెంచర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, వెళ్తూ తెలుసుకుందామా? లెట్స్ గో. మనమైతే బీబీ నగర్ లో జర్నీ చేస్తున్నాము. సో చూడొచ్చు బీబీ నగర్ ఎయిమ్స్ కూడా కనపడుతుంది. సో వెళ్తూ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వరంగల్ హైవేలో మన జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. సో చూడొచ్చు భువనగిరి టౌన్ కి ఇప్పుడైతే చేరుకున్నాము. భువనగిరి కోట కూడా కనపడుతుంది. మరికొద్దిసేపట్లో మనం మన వెంచర్ కి రీచ్ కాబోతున్నాము. సో ఇప్పుడైతే భువనగిరి అలాగే రాయగిరి దాటుకుని యాదాద్రి పరిసర ప్రాంతంలో ఉన్నాము. నా వెనకాల కనపడుతోంది కదా అక్కడ టెంపుల్. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని ఎలా డెవలప్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ఈ రూట్ లోనే మనం మన వెంచర్ కి వెళ్ళబోతున్నాము. మరికొద్దిసేపట్లో వెంచర్ ని రీచ్ కాబోతున్నాము. మరి ఆ వెంచర్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి మరికొద్దిసేపట్లో చెప్తాను. లెట్స్ గో. వరంగల్ హైవేలోనే జర్నీ కొనసాగుతోంది. సో ప్రెసెంట్ అయితే మనం ఆలేరు చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలోనే మనం మన వెంచర్ కి వెళ్ళబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఫాస్ట్ గా? ఆలేరు దాటుకుని మొత్తానికి మన వెంచర్ లోకి మనం వచ్చేసాము. సో ఈ రోజు మనం చూడబోతున్నాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపెల్ ద పీస్ సిటీ. సో లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి, ఈ వెంచర్ డీటెయిల్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం. లెట్స్ గో. ఆల్రైట్, సో లోపలికి వచ్చేసాం మనము. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపెల్ పీస్ సిటీ. పేరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పేరుకి తగ్గట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఎంట్రన్స్ లో మనం చూసుకుంటే ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ రూమ్ ఇచ్చేసారు. ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అటువైపు కూడా ఉంది. అంటే కరీంనగర్ రూట్ నుంచి వచ్చే వాళ్ళ కోసం కూడా అటు ఇంకొక ఎంట్రీ ఉంది. సో లోపల డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయం ఒకసారి మాట్లాడుకుంటే 30 feet అంటే మొత్తం 60 feet రోడ్ లో ఉన్నాం ఇప్పుడైతే మనము. మెయిన్ ఎంట్రన్స్ 60 feet రోడ్ లో ఉంది. అలాగే ఇక్కడంతా మొత్తం రోడ్ కూడా వేస్తూ ఉన్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చూస్తే మనకి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ అనేది ఉంటుంది అనేది అర్థమవుతూనే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే డివైడర్స్ కూడా ఇస్తున్నారు. దానికి చక్కటి గ్రీనరీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అన్ని పెంపకం అయితే జరుగుతున్నాయి చెట్లవి. ఇక ఎంట్రీలోనే మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ అయితే డెవలప్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. ఒక మంచి గజిబోని కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక ఈ పర్టికులర్ వెంచర్ లో చాలా ఎక్కువగా మ్యాంగో ట్రీ ప్లాంటేషన్ అనేది ఉంది. అలాగే రెడ్ శాండిల్ కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతోంది, రెడ్ శాండిల్ ఎలా వేస్తున్నారు అంటే ఇది DTCPN రేరా అప్రూవ్డ్ వెంచర్ అయినప్పటికీ ప్లాంటేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళ ప్లాంటేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మనందరికీ తెలిసిందే. చాలా బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి గజిబో దగ్గరికి వెళ్దాము. సో చాలా వరకు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళ వెంచర్స్ లో బ్యూటిఫుల్ గా పార్క్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ పార్క్స్ లో ఖచ్చితంగా ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ గజిబో కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్దాం రండి. మనం వెంచర్ లోకి అడుగు పెట్టిన వెంటనే లెఫ్ట్ సైడ్ లోనే ఒక మంచి పార్క్ అయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది, ఆ పరిస్థితి కనపడుతుంది. సో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళ ఏ వెంచర్ చూసుకున్నా కూడా ఇట్లాంటి గజిబోస్ అనేవి ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేసి ఉంచుతారు. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. అయితే ఈ వెంచర్ మొత్తము 200 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్ గా చెప్తూ ఉన్నారు. సో మొత్తం 200 ఎకరాలు DTCPN రేరా అప్రూవ్డ్ వెంచర్ ఇది. లింక్ డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా. లోపలికి వెళ్ళి చూద్దాం రండి.
పీస్ సిట్ అవుట్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వల్ల మొత్తం అన్ని వెంచర్స్ లో కూడా ఇలాంటి ప్లెజెంట్ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాస్త లోపలికి వచ్చాం మనము. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ట్రీట్ లైట్స్ కూడా చాలా మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైరింగ్ కూడా అంతా అయిపోయింది. సో ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. సో చూడొచ్చు మనం. రోడ్డుకి ఇరువైపులా అయితే చక్కటి ప్లాంటేషన్ ఉంది. సో ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ తోటి ఈ వెంచర్ ని అందుబాటులోకి వచ్చారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు. ఇందాక మనం ఎంట్రన్స్ లో ఒక పార్క్ ను ఆల్రెడీ చూసాము. సో ఓపల్ పీస్ సిటీ ఈ వెంచర్ లో ఇంకొన్ని పార్క్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం ముందుకు రాగానే ఇంకొక బ్యూటిఫుల్ పార్క్ ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. రైట్, ఈ 200 ఎకరాల వెంచర్ లో కూడా 12 పార్క్స్ అయితే డెవలప్ చేస్తూ ఉన్నారు. సో 4 సిట్అవుట్ ఏరియాస్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ పార్క్. సో ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ గజిబోని కన్స్ట్రక్ట్ చేశారు. సిట్అవుట్ ఏరియాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా చాలా చాలా పీస్ఫుల్ గా, పేరుకి తగ్గట్టుగానే పీస్ఫుల్ గా ఈ వెంచర్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్ గా ప్లాట్ కి మధ్య కొంత స్పేస్ ఇవ్వటము, గ్రీనరీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది ఈ వెంచర్ లో ఖచ్చితంగా చూడొచ్చు. సో లోపలికి ఒకసారి వెళ్దాం రండి. సన్ సిటీలో ఖచ్చితంగా అన్ని వెంచర్స్ లో కూడా ఇట్లాంటి గజిబోస్ ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఇక ఈ పర్టికులర్ ఈ ప్లే ఏరియాలో చక్కగా చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది. సో ఇక్కడ చక్కటి సిట్అవుట్ ఏరియాని అయితే ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక వాకింగ్ ట్రాక్స్ కూడా వేస్తూ ఉన్నారు. పెద్దవారు వాక్ చేయడానికి, పీస్ఫుల్ గా ఉండటానికి చాలా స్పేషియస్ గా ఇస్తున్నారు ఈ పార్క్ ని. ఇక బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. మొత్తం సైట్ కి సంబంధించి పవర్ సప్లై కోసం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఈ పవర్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం సైట్ అంతా కూడా ఆల్రెడీ పవర్ కి సంబంధించిన లైన్స్ అన్ని కూడా వేయటం జరిగింది. సో ఇందాక మనం 60 feet రోడ్ చూసాము. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో సైట్స్ లో చూసుకుంటే కర్బింగ్ స్టోన్స్ కూడా చక్కగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఎర్రచందనం చెట్లు కూడా ప్లాట్స్ లో ఇస్తూ ఉన్నారు. అలాగే ఆల్రెడీ ఈ వెంచర్ లో మామిడి తోట ఉంది. ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నటువంటి మామిడి చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇస్తూ ఉన్నారు. అంటే వాటిని నరకేయటం ఇట్లాంటివి చేయకుండా ఏ ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఎర్రచందనం కూడా ఇస్తున్నారు. దాని మెయింటెనెన్స్ కూడా 10 years పాటు కంపెనీ మెయింటైన్ చేస్తుంది అని కూడా కంపెనీ చెప్తోంది. ఇక వీటికి సంబంధించి మొక్కలకి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. ఏ మొక్కకి ఆ మొక్కకి వాటర్ అందే విధంగా. సో డెఫినెట్ గా డెవలప్మెంట్ వైజ్ ఎట్లాంటి ఢోకా ఉండదు అని చెప్తున్నారు. అలాగే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ తో ఈ వెంచర్ ని లాంచ్ చేయడం జరిగిందో. మరి దీంట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి. మరిన్ని వివరాల కొరకు వెంటనే మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించండి.